మీరే చేయాలి. రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? ములక్కాడ పల్లీల చారు. ఓకే, ములక్కాడ పల్లీల చారు. వావ్, సూపర్ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం తగినంత, వేరుశనగ పలుకుల పేస్ట్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఓకే అండి. ముందుగా ఆయిల్ పోసేయాలండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేయాలి. కొంచెం ఇది డీప్ ఫ్రై అవ్వాలండి. ఓకే ఓకే, సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. కవిత గారు, మీరేం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ అండి. మీరు బ్యూటిషియన్? మరి బ్యూటిషియన్స్ ఇంత సీరియస్ గా, సైలెంట్ గా, కామ్ గా ఉంటే పాపం వచ్చిన వాళ్ళు నాకు ఇలా కావాలి, ఇలా ఉంటాను, ఇలా అయితే నన్ను ఇలా రెడీ చేయండి అని ఇలా చెప్తారు. మీరు బ్యూటిషియన్ కాదు, యాక్చువల్లీ టీచర్ ఏమో అని నేను అనుకున్నా. లేదండి. ఫ్రెండ్లీగా ఉంటారా జనరల్ గా? నాతో కూడా కాసేపు ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? నెక్స్ట్ ములక్కాడ. అది ఎల్లోగా కనిపిస్తుంది, ఏమన్నా కొంచెం పసుపు వేసారా? అంటే ఇది ఉడికించే ముందు దానికి కొంచెం పసుపు వేసాము. తర్వాత ఇది కొంచెం పసుపు వేయాలండి. దాని తర్వాత సో వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేయాలి. తర్వాత ఇది టమాటో, కొంచెం ఫ్రై అవ్వగానే జనరల్ గా ములక్కాడలతో రసం అంటే చాలా మందికి చాలా ఫేవరెట్. అవునండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, సో ఇది ఎవరు నేర్పించారు మీకు? ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఇదే? నేనే ట్రై చేశానండి. ఓ, మీరే ట్రై చేశారు? తను చెప్పింది నాకు. ఓకే, చెప్తే మీరు ట్రై చేశాను. ఓకే, సో బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తున్నారా? అవునండి. ఇది కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ఓకే, అయితే ఒక కప్పు వేసుకోవాలి. ఇది సో కొంచెం వాటరీగా, ఐ మీన్ రసం అనగానే మనకు అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్తో పాటు చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి. ఇది మళ్ళీ తర్వాత చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 5 minutes. సో ఓన్లీ ఇవన్నీ లేకుండా చేసుకునే రసంకి, ములక్కాడలతో చేసుకునే రసంకి ఎంత తేడా ఉంటుంది కదా. ఇది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి. మునక్కాడలు చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా వేడివేడి అన్నంలో మనం రసం వేసుకొని చక్కగా తింటే ఫినిష్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి.
అవును, మరి టమాటాలు వేశారు, చింతపండు రసము వేశారు, పులుపు ఎక్కువైపోదా? అవదండి, ఇది పుల్లగా ఉండాలనే దీన్ని ములక్కాడ చారు అని చెప్పేసి నేను ట్రై మునక్కాడ చేస్తాను. చారు కొంచెం ఎక్కువ పులుపుగా ఉంటుందండి. అవునండి, కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది పుల్లగా ఇష్టపడతారు కదా, అందుకని పులుపు ఎక్కువ. మామూలుగా చేసుకోవాలనుకుంటే టమాటా ఒకటి వేసుకొని చేసుకోవచ్చు, చింతపండు రసం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మీకు వచ్చా ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి, చేయలేదా? ఇప్పుడు చేసేసేయండి. ఇది ఒక 2 minutes ఇలా పెట్టాలండి. ఓకే, చూద్దామా అండి? ఓకే, తర్వాత గుమగుమలాడిపోతుంది. ఏంటండి ఇది? పల్లీలు అండి, ఇది వేంపి పేస్ట్ చేసిన పల్లీలు. సో వేరుశనగ పలుకులు వేయించి పేస్ట్ చేశారు. అవునండి. అసలు రసంలో అలా ఒక పేస్ట్ వాడతారా అండి? వాడచ్చు. అంటే ఇప్పుడు టెక్స్చర్ మొత్తం మారిపోయింది కదా, రసం టెక్స్చర్ లేదు కదా. అంటే కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఇంకేమైనా వేయాలా అండి? ధనియా పొడి, ధనియాల పౌడర్. ఓకే, సో ధనియాల పౌడర్ కూడా ఫైనల్ గా వేసేసారు. అవునండి. కానీ ఇది కొంచెం పులుసులా ఉంది, చారులా లేదు. పులుసు కొంచెం ఇలా చిక్కగా ఉంటది, చారు అనగానే మనకి నీళ్లుగా ఉంటది కదా. అంటే మామూలుగా నేను వాటర్ తక్కువ వేసాను. ఓకే, సో దాన్ని కొంచెం తిక్కుగానే ఉండాలి, మరీ పులుసులాగా అంటే మరీ పులుసులా కాదు, తిక్కులాగా ఉండాలని కొంచెం వాటర్. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, సర్వ్ చేసేసుకుందామా? చేతులు కాలుతాయండి, జాగ్రత్త. కింద పెట్టేసి. ఓకే, సో ఇంకా ఏమన్నా వేయాలా అండి? కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి దీనిపైన. ములక్కాడ పల్లీల చారు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ములక్కాడ పల్లీల చారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మునక్కాడ పల్లీల చారు తయారు చేసుకునే విధానం. ముందుగా మునక్కాడల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన మునక్కాడ ముక్కలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు, చింతపండు రసం పోసి ఉడకనివ్వాలి. ఆ తరువాత వేరుశనగ పలుకుల పేస్ట్, ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ పల్లీల చారు రెడీ.